This program has been made possible by the friends and partners of the Living Way Church. ఈరోజు కన్ఫెషన్, దేవుని వాక్యము ఒప్పుకోలు చేస్తే ఏమవుతుంది? ఈ మంత్ అంతా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రార్థన చేస్తున్నా అది అవ్వట్లేదు, ఈ నెలలో ఆ ప్రార్థనకి జవాబు మీరు పొందుకొనుగాక. ఈ నెలలో మీరు ప్రార్థనకు జవాబు పొందుకొనుగాక. ఆమేన్. సో లెట్స్ టాక్ అబౌట్ కన్ఫెసింగ్ ద వర్డ్. ఎందుకు కన్ఫెస్ చేయాలా? ఇప్పుడు కన్ఫెసింగ్ ద వర్డ్ అంటే నాకు తెలిసిన వాళ్ళు కొందరు ఎవరైతే పాత సంఘం నుంచి వచ్చారో మీరు వినుండొచ్చు, బట్ దిస్ ఇస్ డిఫరెంట్. ఎందుకు వాక్యాన్ని పలకాలా? 2 Corinthians 1:20, ఫర్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, అందరూ చెప్పండి ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అని చెప్పండి. ఆర్ ఇన్ హిమ్ ఆర్ ఎస్ అండ్ ఇన్ హిమ్ ఆమేన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ త్రూ us. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అన్ని ప్రామిసెస్, దేవుని అన్ని ప్రామిసెస్ అవును గాక అని ఉన్నది. ఇట్ ఈస్ ఎస్ అంటే దేవుడు ఏదో కొత్తగా చేయట్లేదు, ఆల్రెడీ దేవుడు చేసి పెట్టేశాడు. ఆమేన్. దేవుడు ఈరోజు స్వస్థపరిచాడు, ఆల్రెడీ స్వస్థపరిచేశాడు. గాడ్ నోస్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆమేన్. సో దెర్ ఈస్ నో ప్రాబ్లం విత్ గాడ్. ఈ అద్భుతం ఎందుకు కావట్లేదు నా జీవితంలో? దేవుడి నుంచి ఏ తప్పు లేనే లేదు. దేవుడు మన గురించి ఒక చెడ్డ తలంపు కూడా తలంచట్లేదు. గాడ్ ఈజ్ అ గుడ్ గాడ్. కొందరు ఏమంటారంటే ఇవన్నీ పనిచేయవు పాస్టర్. కొందరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఏం ప్రార్థన చేస్తారు? వాళ్ళ ప్రార్థనలో డిప్రెషన్ ఉంటుంది, వాళ్ళ ప్రార్థనలో వాళ్ళ ప్రాబ్లమ్ని ఎలివేట్ చేస్తారు. ఆ ప్రార్థనలో చాలా డౌట్ ఉంటుంది, ఫియర్ ఉంటుంది, డిస్కరేజ్మెంట్ ఉంటుంది. ఈ రోజు నుంచి ఈ మంత్ అంతా ఏం నేర్చుకుంటామంటే వీ విల్ లెర్న్ టు ప్రే సొల్యూషన్ రాదర్ దెన్ ప్రేయింగ్ ప్రాబ్లం. ఆమేన్. సొల్యూషన్ ప్రార్థన చేద్దాం, ప్రాబ్లం వద్దు. దేవునికి తెలుసు మీ కొండలు అన్నీ తెలుసు. దేవునికి కొండల గురించి చెప్పే బదులు కొండలతో మాట్లాడడం నేర్చుకుందాము. వీ విల్ ఓన్లీ సే వాట్ గాడ్ సేస్. పక్కన తిరిగి ఉన్న వాళ్ళకి చెప్పండి, ఓన్లీ సే వాట్ గాడ్ సేస్. దేవుడు చెప్పిందే చెప్పండి. లేమి ఉంటే ఏం చెప్పాలా? యెహోవానా నాకు. అందుకే అకౌంటబిలిటీ ఉండాలి. ఒకళ్ళకి చెప్పాలా, మీ ఇంట్లో భార్యకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ చెప్పాలా, నేను ఏమైనా నెగటివ్ మాట్లాడితే నన్ను మీరు సరి చేయండి అని చెప్పాలా. ఎలాగున్నారు అంటే రేపో మాపో మా ప్రభు యేసు అని చెప్తే అలా మాట్లాడొద్దు. యేసు పడిన గాయాల చేత స్వస్థత పొంది తిని ఇలా యూ షుడ్ హ్యావ్ సంబడి అకౌంటబుల్. కెన్ సంబడి షౌట్ ఆమేన్. ఎందుకంటే తెలియక చాలా మాట్లాడేస్తాం. మరి ఎందుకు అవ్వట్లేదు పాస్టర్, నా జీవితంలో ఎందుకు అవ్వట్లేదు పాస్టర్, ఎందుకు అవ్వట్లేదు అని బాధపడతాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం, రోమన్స్ చాప్టర్ 10 verse 8. ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నానో అది ఫార్ములా కాదు. క్రిస్టియానిటీ ఒక ఫార్ములా కాదు, ఒక మంత్రము కాదు. ఓ పొద్దున్న లేచి యేసు పడిన గాయాల చేత స్వస్థత పొంది తిని యేసు, అది మంత్రము కాదు. దయచేసి గమనించండి. వాట్ ఐఎమ్ టీచింగ్ యూ ఈజ్ నాట్ అ ఫార్ములా. బైబిల్లో చూడండి, వాట్ డస్ ఇట్ సే? The word is near you, in your mouth and in your heart. That is the word of faith we preach. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. వాక్యం ఎక్కడుందని? మన చేతిలో లేదు, మన నోటిలో, మన హృదయంలో ఉన్నది. రైట్? జాగ్రత్తగా గమనించండి. సో దిస్ మంత్ యూ షుడ్ బి ఇంటెన్షనల్. కావాల్సుకొని దేవుని వాక్యాన్ని మాట్లాడండి. ఇంటెన్షనల్గా కావాల్సుకొని. ఏ నొప్పి ఉంటే యేసు పడిన గాయాల చేత స్వస్థత పొంది తిని మా ఇంట్లో లేమి ఉండనికే వీలు లేదు, దేవుడు తన మహిమ ఐశ్వర్యము చేత నా ప్రతి అవసరతను తీర్చును గాక. ఇలాగే మాట్లాడదాం. ఎందుకు మాట్లాడాలా పాస్టర్? వై? కన్ఫెషన్. ఈ మంత్ అంతా ఉద్యోగం లేదు ఇంకెప్పుడు వస్తుందని కాదు. థ్యాంక్ యూ లార్డ్, ఐ యామ్ బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. నేను వేరే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వను గాక. దిస్ ఈజ్ హౌ యూ విల్ స్పీక్. Why I should speak like that? Let's go to one very important thing, Galatians 5:6. ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తాయి పాస్టర్? విశ్వాసం ఎలా పనిచేస్తుంది? ప్లీజ్ మేక్ నోట్. ఫ్రైడే ఐ ఆమ్ డూయింగ్ అ సిరీస్ ఆన్ ఫెయిత్. లాస్ట్ ఫ్రైడే ఐ స్పోక్ ఆన్ లా ఆఫ్ ఫెయిత్. ప్లీజ్ లిసన్ టు దట్ సర్మన్. ఇక్కడ ఏం రాయబడి చూద్దాం.
Galatians 5:6. For in Christ Jesus neither circumcision or uncircumcision avails anything, but faith working through love. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట ఎందుట ఏమీ లేదు, పొందకపోవుట ఎందుట ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే. జాగ్రత్తగా గమనించండి, విశ్వాసం ఎలా పనిచేస్తుంది అంటే ప్రేమ ఉన్న దగ్గర విశ్వాసం పనిచేస్తుంది. కన్ఫెషన్, దేవుడి మాట పలకడం ఎప్పుడు పనిచేస్తుంది అంటే మనలో దేవుని ప్రేమ ఉంటే. రెండోది, దేవుని ప్రేమను తెలుసుకుంటే ఈ వాక్యం పనిచేస్తుంది. ఫెయిత్ విల్ నాట్ వర్క్ ఇఫ్ యూ డోంట్ ఆపరేట్ ఇన్ లవ్. వెన్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ ట్రస్ట్. కమాన్ ఏమేం చెప్దామా? ప్రేమ ఉన్న దగ్గర ఏముంటుంది? ట్రస్ట్ ఉంటుంది. నువ్వు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని తెలిస్తే ఆయన మాటను నమ్ముతావు. ఆయన మాటను నమ్మితే ఆయన మాటను పలుకుతావు. ఆమేన్. దేవుడు అబద్ధం ఆడగలడా? వినిపించట్లేదు. మళ్ళీ ఆయన మాట కరెక్టే. ఆయన మాట కరెక్ట్ అయితే ఆ మాటను నమ్మి ఆ మాటను పలుకుతే ఆ మాట మన జీవితంలో పనిచేస్తుంది. దట్స్ వై లవ్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే అన్న, ఇది ఒక ఫార్ములా కాదు, ఇది ఒక ఫార్ములా కాదు. ఏసు పొద్దున్న ఇవ్వగానే ఏసు రక్తం జయం, సిల్వ రక్తం జయం, ఏసు రక్తం జయం, ఇది ఫార్ములా కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఫార్ములా, ఇట్ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ లవ్. సో వాట్ ఈస్ కన్ఫెషన్? కన్ఫెషన్ అంటే ఏంటి? రైట్ దిస్ డౌన్. The word confession comes from the Greek word homologio. దయచేసి ఫోటోన తీసుకోండి, వర్డ్ అది, వర్క్ కాదు. From a Greek word homologio, it means to say. అందరూ చెప్పండి, సేమ్ థింగ్ అని చెప్పండి. సో కన్ఫెషన్ అంటే చాలామంది ఏమనుకుంటారు, పాపాలు ఒప్పుకోవాలంటారు. పాపాలు ఒప్పుకోవడం ఎప్పుడు రాయబడి ఉంది బైబిల్లో? మీ సహోదరుని హర్ట్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ అని చెప్పమని యాకోబు పత్రికలో రాయబడి ఉంది. రోమిలకు రాసిన పత్రిక నుంచి మళ్ళీ ప్రకటన గ్రంథంలో ఎక్కడ మీ పాపాలు ఒప్పుకోమని లేదు. దేవునికి, యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళ పాపాలన్నీ కడగబడ్డాయి. ఇది అర్థం కాదు మనసుకి. దేవుడు ఇన్స్టాల్మెంట్లో పాపాలు కడగడు. ఉన్నారా? వినిపించట్లేదు. మీ కొడుకు ఇన్స్టాల్మెంట్లు అవుతాడా? చెప్పండి. ఒక మంచి చదివితే కొడుకు అంటారా? గవర్నమెంట్ జాబ్ వస్తేనే కొడుకు అంటారా? ఎలాగున్నా? సో దేవుని బిడ్డలందరూ గట్టి హల్లెలూయా చెప్పండి. సో సేయింగ్ ద సేమ్ థింగ్. కన్ఫెషన్ అంటే దేవుడు చెప్పిన మాటను మనము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే పైలట్, ఓకే, పైలట్ ప్లేన్ నడిపిస్తూ అక్కడ కంట్రోలర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏమంటాడంటే ఫ్లైట్ నంబర్ LWC, ఎక్సైటెడ్ లేరు, LWC 380, okay, this is Captain Naveen, we are about to land in Doha, Qatar. అనగా ట్రాఫిక్ ఎయిర్ కంట్రోలర్ ఏమంటారంటే కెన్ యూ టేక్ 30 degrees ఈస్ట్ అంటారు. సో కెప్టెన్ నవీన్ ఏం చెప్పాలా? సినిమాలు చూసారా? పోనీ ఆర్మీ సినిమాలు చూసారా? అలా కెప్టెన్ చెప్తారు, ఓ యూ షుడ్ అటాక్ అన్నప్పుడు ఏమంటారు? అటాక్ అన్నప్పుడు ఏం చేస్తారు? మీరు అటాక్ చేస్తారా? అటాక్ అన్నప్పుడు ఒక మాట చెప్తారు, ఏంటది? కాపీ అంటారు. ఏమంటారు? కాపీ. అటాక్ అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏమంటారు? 30 degrees ఈస్ట్ అంటారు. సో లోపల పైలట్ ఏం చెప్పాలా? ఐ కాపీ 30 degrees ఈస్ట్. సో కన్ఫెషన్ అంటే ఏంటంటే దేవుడు ఏమంటున్నారంటే యేసు పట్ల గాలి చేత నువ్వు స్వస్థత పొందుతీవి. మనం ఏం చెప్పాలా? ఐ కాపీ యేసు పట్ల గాలి చేత స్వస్థత. అది కన్ఫెషన్. హల్లెలూయా. I copy. I am the head and not the tail. I copy. I am the head and not the tail. దీని గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. అందరు కాపీ అనండి. ఏం కాపీ చేయాలా? దేవుడు చెప్పింది కాపీ చేయాలా? సో వాట్ ఈస్ కన్ఫెషన్ అంటే హోమోలోగియో. ఇట్ మీన్స్ టు సే ద సేమ్ థింగ్, టు అగ్రీ. అందరు చెప్పండి, టు అగ్రీ అని చెప్పండి, టు అడ్మిట్ అని చెప్పండి, టు అక్నాలెడ్జ్. దిస్ ఈస్ కన్ఫెషన్. ఆమేన్. సో ఈ మంత్ అంతా పొద్దున్న లేస్తే రాత్రి లేస్తే ఏం పలకాలా? ఐ యామ్ బ్లెస్డ్ చెప్పండి అందరూ. మరోసారి బిగ్గరగా చెప్పండి, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, ఐ విల్ రిజాయిస్ అని చెప్పండి. హీబ్రూస్ చాప్టర్ 10 verse 23. సో కన్ఫెషన్ అంటే పాపాలు ఒప్పుకోవడం గురించి చెప్పట్లేదు, వాక్యాన్ని ఒప్పుకోవడం గురించి చెప్తున్నాం. ఆమేన్. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకొందుము.
కొందరు మానుకొనుచున్నట్టుగా let us hold fast the confession అని చెప్పండి, కన్ఫెషన్ అని చెప్పండి, కన్ఫెషన్ of our hope without wavering, for he who promised is. సో బైబిల్ ఏముందంటే హోల్డ్ ఫాస్ట్ టు యువర్ కన్ఫెషన్. మీరు ఏదైతే ఒప్పుకుంటున్నారో దాన్ని మానకండి, ఏదైతే చెప్పుతున్నారో ఆపేయకండి. సమస్యలు బ్యాడ్ ఉన్నా మీరు వాక్యంలో దేవుడేం చెప్పాడో అది కాపీ చెప్పి చేసి అదే చెప్పండి. ఎందుకు చెప్తున్నారు హోల్డ్ ఫాస్ట్ అని? ఎందుకంటే అపవాదం వచ్చి నీ జీవితంలో ఏం అవ్వట్లేదు, ఇంకెన్ని రోజులు పలుకుతావు ఇలాగా, ఇంకెన్ని రోజులు ఆ ప్రవక్త చెప్పిన మాటలు పలుకుతావు, ఏమీ అవ్వట్లేదు నీ లైఫ్లో అని అపవాదం వచ్చి మనల్ని మోసం చేస్తాడు. చూద్దాం ఎందుకు మనం పలకాల. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 7. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా, ఓకే, జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నరుడు జీవాత్మాయను, జీవ, గట్టిగా చెప్పండి, జీవ. ఆత్మ. ఇంగ్లీష్లో ఓకే, హీబ్రూ లాంగ్వేజ్లో ఏంటి తెలుసా, బికమ్ ఎ లివింగ్ బీయింగ్ కాదు, స్పీకింగ్ స్పిరిట్ అని చెప్పండి. స్పీకింగ్ స్పిరిట్. మరొకసారి చెప్పండి. అంటే మనిషికి అంటే చెప్పండి, మనిషికి దేవుడు ఎలాంటి ఎబిలిటీ ఇచ్చాడంటే, మనిషి దేవుడు మాట్లాడితే క్రియలు ఎలాగవుతావో మనిషి మాట్లాడితే కూడా క్రియలు ఎలాగ అవుతాయి. ఇప్పుడు దేవుడు మాట్లాడంగానే వెలుగు కమ్మనంగానే వెలుగు వచ్చిందా? మనిషి మాట్లాడితే కూడా వెలుగు కమ్మంటే వెలుగు వస్తుండే. కానీ ఎందుకు అవ్వట్లే పాస్టర్? ఇప్పుడు బ్రదర్ చెప్పండి, వెలుగు కమ్మని చెప్పండి, వెలుగు కమ్మన్, వెలుగు అయిందా? వెలుగు వచ్చిందా? ఎందుకు గ్యాప్ వచ్చింది ఇప్పుడు? ఎందుకంటే ఎప్పుడైతే మానవుడు ఆదాము పాపము చేశాడో ఆ ఎబిలిటీలో చాలా గ్యాప్ వచ్చింది. ఇంతకుముందు మానవుడు ఇలా చెప్పగానే అవుతుండే, ఇప్పుడు అలా అవ్వట్లేదు. ఇప్పుడు ఏమైంది? చాలా. కానీ ఆయన చెప్పింది అవుతుందా అవ్వదా? గట్టిగా చెప్పండి, అవుతుంది. ఇంతకు ముందులాగా తొందరగా అవ్వట్లేదు కానీ ఖచ్చితంగా. అందుకే ప్రావర్బ్స్ సామెతలు 18:21 ఏం రాయబడి చూద్దాం. మ్యాన్ బికేమ్ అ స్పీకింగ్ స్పిరిట్, you became a speaking spirit with the same capacity, సేమ్ ఎబిలిటీ ఇచ్చాడు దేవుడు. మా దేవుడు పలికితే ఎలాగ అవుతుందో మానవుడు పలికితే అలాగే అవుతుంది. కానీ ఎందుకు ఇప్పుడు అవ్వట్లేదు? ఎందుకంటే మానవుడిలో పాపం వచ్చేసి ఆ నేచర్లో పడిపోయి ఇప్పుడు మళ్ళీ మనము తిరిగి వస్తున్నాము. ఆమేన్. కానీ మనము ఏం మాట్లాడిన అవుతా చూద్దామని. ప్రావర్బ్స్ 18:21. జీవ మరణములు నాలుక వశము. జాగ్రత్తగా గమనించండి, జీవ మరణాలు అపవాదిలో లేవు. జీవ మరణాలు ఎక్కడున్నాయి? నాలుక వశములో, నీ నాలుకలో ఉన్నాయి. అపవాది దగ్గర లేదు. అపవాదికి తెలుసు. ఏం తెలుసు? జీవ మరణాలు ఎక్కడున్నాయి? అపవాది మాటల్లో మరణము లేదు. ఎందుకంటే అపవాదిని దేవుడు మానవుడి స్వరూపంలో సృష్టించలేదు. మనను దేవుడు ఆయన స్వరూపంలో సృష్టించాడు. దేవుడు ఆ సాతాన్ని దేవుని స్వరూపంలో సృష్టించలేదు. దేవుడు మానవుని ఎవరి స్వరూపంలో సృష్టించినారు. సో అపవాదికి తెలుసు వీళ్ళు ఏది మాట్లాడితే అది. జీవ మరణాలు ఎక్కడున్నాయి? నాలుకలో ఉన్నాయి. అందుకే ఏముంది? అండ్ దోస్ హూ లవ్ ఇట్ విల్ ఈట్ ఇట్స్. సో నువ్వు ఏం మాట్లాడుతున్నావో అదే అవుతుంది. ఫాస్ట్గా పోకు, యాక్సిడెంట్ అవుతుంది, ఫాస్ట్గా పోకు అయింది. ఎందుకు? జీవ మరణాలు. ఫలము, ఫ్రూట్ యూ విల్ ఈట్ అంట. ఎందుకు ఇలాగ అవుతుంది పాస్టర్ గారు? నా జీవితంలో ఎందుకు ఇలాగ అవుతుంది? ఎందుకంటే యు ఆర్ గివింగ్ an opportunity for the devil. Can somebody shout hallelujah? Hallelujah. Somebody shout I am blessed. I am blessed. మీరేమంటారు? దేవుడు టెస్ట్ చేస్తున్నాడు పాస్టర్, నన్ను టెస్ట్ చేస్తున్నాడు పాస్టర్, ఈ కష్టాలన్నీ టెస్ట్ చేస్తున్నాడు. లేదు, నీ నాలుకతో నువ్వు జీవమన్నా మరణమన్నా విడుదల చేస్తున్నావు. యాక్చువల్లీ యువర్ టంగ్ ఈస్ కాజింగ్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్. ఇట్స్ నాట్ గాడ్. 1 Peter chapter 3 verse 10. పేతురు రాసిన మొదటి పత్రిక. ఇప్పుడు అర్థమైంది కదండి ఎందుకు కరెక్ట్ మాటలు మాట్లాడాలా. దేవుడు మనను ఆయన స్వరూపంలో సృష్టించి ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఫర్ హీ హూ లవ్స్ గుడ్ లైఫ్. ఎవరికైతే గుడ్ లైఫ్ కావాలో గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఫర్ హీ హూ వుడ్ లవ్ లైఫ్ అండ్ సీ గుడ్ డేస్, లెట్ హిమ్ రీఫ్రేమ్ హిస్ టంగ్ ఫ్రమ్ ఈవిల్ అండ్ హిస్ లిప్స్ ఫ్రమ్ స్పీకింగ్ డిసీట్. చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు
చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను చెడ్డదాన్ని పలుకకుండా అంటే పరిస్థితులు ఎలాగున్నా చెడ్డదాన్ని పలుకకూడదు. పలుకొద్దు. నడవనికి రాట్లే, అబ్బా అబ్బా నా యేసు పట్ల గాలి చేత స్వస్థత పొందుతిని. ఎందుకంటే దేవుడు నన్ను ఆయన స్వరూపంలో సృష్టించున్నాడు, ఆయన మాటల్లో శక్తి ఉంది, అదే మాటల చేత నేను పలుకుతున్నాను. ఐ యామ్ హీల్డ్. ఇది మాట్లాడాలి. ఆమేన్. See, Bible what it says, you love good life, you want good life, speak, stop speaking evil. పక్కవారికి తిరిగి చెప్పండి, స్టాప్ స్పీకింగ్ ఈవిల్ అని చెప్పండి. వినిపించట్లేదు, పక్క వారికి చెప్పండి బిగ్గరగా. Satan cannot do anything. He cannot do anything. వాడు మననే వాడతాడు. అయితే ఏం చేస్తాడు అపవాది అంటే, రోజు వచ్చి ఎలా మాట్లాడతాడు తెలుసా? వినండి. థర్డ్ పార్టీ లాగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? నోబడీ లవ్స్ మీ, ఇలా మాట్లాడతాడు. నన్ను ఎవ్వరు ప్రేమించరు, సంఘంలో కూడా నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవ్వరు ప్రేమిస్తలేరు, ఇలా మాటలు వేస్తూనే ఉంటాడు. దినము రాత్రి డిస్కరేజ్. కెన్ ఐ హ్యావ్ అ బాటిల్ ఆఫ్ వాటర్? ఓకే, ఇది బ్రదర్ మైండ్ అనుకోండి. కమ్ హియర్ బ్రదర్. రోజు అపవాది వచ్చి మాట్లాడుతూనే ఉంటాడు. నేను ఎవరు ప్రేమించరు, ఈ అప్పులకే నువ్వు బయటికి రాలేవు, నీ జీవితం అంతా ఇలాగే ఉంటుంది, నీ జీవితం అంతా ఇలాగే ఉంటుంది అని చెప్తా ఉంటారు బ్రదర్కి. ఇంకా చెప్తా ఉంటాడు, నేను ఎవరు లేరు, మమ్మీ డాడీ ఎవరు పట్టించుకోరు, నీ జీవితం అంత ఇంత అప్పులు 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 అని నీ మైండ్ అంతా ఫిల్ చేస్తాడు. ఫిల్ చేయగానే ఇంకేం చెప్తాడు అపవాది? జీవమరణాలు ఎక్కడున్నాయి? సో ఏం చేస్తాడంటే చెప్తానే ఉంటాడు, బ్రదర్ అశోక్, నోబడీ లవ్స్ యూ, నోబడీ లవ్స్ యూ. ఇలా పొంగి పొర్లిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది? హృదయంలోకి వెళ్ళిపోతుంది. హృదయంలోకి పోతే ఎక్కడి నుంచి వస్తాయి మాటలు? నోటి నుంచి వస్తాయి. నోటి నుంచి వచ్చినప్పుడు జీవం వస్తే ఏమొస్తుంది? జీవం వస్తే జీవం అనుభవిస్తావు. మరణము పలికితే అది అపవాది క్రియలు. దట్స్ వాట్ డెవిల్ ఈస్ డూయింగ్. చనిపోతావు చనిపోతావు చనిపోతావు, ఈ క్యాన్సర్ ఉంది, ఈ క్యాన్సర్ ఉంది, అందరికీ క్యాన్సర్ 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 వస్తుంది. మీ ఇంట్లో అందరూ 40 yearsకి చనిపోయారు. మీ మమ్మీకి ఏదో ప్రాబ్లం ఉండే, మీ అమ్మమ్మకి గైనిక్ ప్రాబ్లం ఉండే, మీ మమ్మీకి ఉంది, నీకు కూడా వస్తుంది. థైరాయిడ్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, నీకు కూడా వస్తుంది. సో విని 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 అవును నాకు కూడా థైరాయిడ్. అప్పుడు అపవాదం ఏం చేస్తాడు? జీవమరణాలు. Proverbs chapter 6 verse 2. అర్థమవుతుందా? గట్టిగా హల్లెలూయా చెప్పగలరా? నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావు. సో హీ లేస్ అ ట్రాప్. రోజు వచ్చి చెప్తాడు, ఈ రోజు బ్యాడ్ అవుతుంది, ఈ రోజు బ్యాడ్ అవుతుంది, నల్ల పిల్లి దాటింది నిన్ను, అయ్యో అమాసియారా, నువ్వు నల్ల కాటిగా పెట్టుకోవాలా కాళ్ళ కింద, దిష్టి తగలొద్దు, నీకు దిష్టి తగలొద్దు, ఓ చిన్నపిల్లలకి కట్టేసాలా, దిష్టి తగలొద్దు, దిష్టి తగలదు, దిష్టి అంటే దిష్టి తగులుతుంది, అన్నీ తగులుతాయి. ఎందుకు? నీ నోటి నుంచి పలుకుతున్నావు. ఏం పలుకుతున్నావు అంటే యాక్సిడెంట్ అయితే పలుకోద్దు. బైబిల్ ఏం రాయబడింది అంటే నీతిమంతుని మార్గంలో జీవం ఉన్నది, ఇలా పలకాల. కన్ను కొట్టుకుంటుంది, నా కన్ను కొట్టుకుంటుంది, ఏదో చెడు అవుతుంది, అయ్యో లెఫ్ట్ హ్యాండ్ గోకాలనిపిస్తుంది, డబ్బులు వెళ్ళిపోతాయేమో. అంకుల్ తుమ్మొచ్చింది, తుమ్మిండు, ఏమైంది ఇప్పుడు? వెళ్ళొద్దు నాన్న, కూర్చోనాన్న నువ్వు. కొందరికి వాక్యము తెలియదు కానీ ఇవన్నీ చాదస్తాలు తెలుసు, మూఢనమ్మకాలు. పున్నమ్మ రోజు బయట పోకు బాబు, నల్ల బట్టలు వేసుకోవద్దు, అలాగే వేసుకోవద్దు, నువ్వు చాలా అందంగా కనిపించకు బిడ్డ, దిష్టి తగులుతుంది. మీ పాప నువ్వు లిప్స్టిక్ అంతా ముఖాన్ని రుద్దాన్ని ఎవ్వరు చూడరు, దిష్టే తగలదు. నో, ద ప్రాబ్లమ్ ఈస్ డెవిల్ హెస్ పుట్ సో మచ్ డౌట్. మనసులో పెట్టి ఏమైపోయింది? ఇప్పుడు ఏమవుతుంది? మన మాటలకి మనమే చిక్కుకున్నాము. ఇప్పుడు అయ్యో నేను ఏదో మాట్లాడాలా, కానీ నేను ఏదో మాట్లాడుతున్నాను. అయితే అపవాది వచ్చి దినము రాత్రి లేపి డబ్బులు ఉండవు, నువ్వు పీదరికంలో ఉంటావు, యూ విల్ బికమ్ పూర్ అన్నప్పుడు ఏం చెప్పాలంటే మనము, అండ్ ఐ యామ్ బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్, నేను అప్పిచ్చువాడిగా ఉండును గాక, నేను అనేకమైన దేశములకు నేను ఆశీర్వాదకరంగా ఉండును గాక.
సో అపవాది మాటలు ఇస్తున్నా అపవాది తలంపులు కాకుండా మనము దేవుని వాక్యాన్ని పలకాలా. హల్లెలూయా. అపవాది చెప్తూనే ఉంటాడు, నువ్వు పాస్ కావు, ఈ గవర్నమెంట్ జాబ్ రాదు, నువ్వు పాస్ కావు, ఐ విల్ బి హెడ్ అండ్ నాట్ ద టెయిల్. ఇమీడియట్గా మాట్లాడాలా, ఇమీడియట్గా. వాని మాటలు తీసుకున్నావు అనుకోండి, మెల్లిగా ఎక్కడికి వెళ్తుంది? హృదయంలోకి. హృదయంలోకి వెళ్ళిందంటే ఏమవుతుంది? అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ హార్ట్ యువర్ మౌత్ స్పీక్స్. Somebody shout hallelujah. హల్లెలూయా. రిపోర్ట్లు వచ్చాయి. రిపోర్ట్లో ఏం తెలిసిందంటే పిల్లలు పుట్టారని తెలిసింది. రిపోర్ట్లో ఏం తెలిసింది? ఇక్కడ ఏం రాయబడి ఉంది? సైన్స్ గొప్పదా, దేవుడు గొప్పవారా? దేవుడు. తెలుసు కదా కదా. ఇట్లా లోపల మిషన్లు స్కానింగ్ అవుతుంటే పిల్లలు సో సారీ అంటారు. నో ప్రాబ్లం, మై గాడ్ ఈజ్ నాట్ సారీ, మై గాడ్ ఈజ్ నాట్ సారీ. అపవాది ఇట్లా చెప్పాం. ఇప్పుడు డాక్టర్స్ తప్పు వెతకట్లేదు, వాళ్ళు ఉన్నది చెప్తారు కదా. వీఆర్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఎనీ డాక్టర్స్, అవర్ రేడియాలజిస్ట్, వీఆర్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ రేడియాలజిస్ట్. వాట్ వీఆర్ సేయింగ్ ఇస్, మీరు చెప్పింది లాస్ట్ కాదు, దేవుడు చెప్పింది లాస్ట్. వీ బిలీవ్ గాడ్. బైబుల్ ఏం రాయబడింది? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. లార్డ్, ఐ రిసీవ్ అ గిఫ్ట్ ఫ్రమ్ యూ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. స్టార్ట్ ప్రేయింగ్. Somebody shout amen. ఆమేన్. అపవాది పలుకుతానే ఉంటాడు చెవులో. అయిపోయింది, నేను అందరూ వదిలేశారు, నీ జీవితం అంతా ముగించిపోయింది. ద లార్డ్ ఈజ్ విత్ మీ, ఆమేన్. హోలీ స్పిరిట్ గాడ్ లీడ్స్ మీ. ఆమేన్. ఇలా మాట్లాడాలి. పక్కవారు చూసి ఏం మాట్లాడుతున్నావు అంటే, ఐఎమ్ స్పీకింగ్ టు మై సెల్ఫ్ దట్ గాడ్ ఈజ్ విత్ మీ అని చెప్పాలా. ఆమేన్. ఒకసారి ఆండ్రూ ఓమాక్ ఇంట్లో ఉండగా ఆయనకు స్వరం వినిపిస్తుంది, నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోతున్నావు, నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోతావు. ఇలా స్వరం వినిపిస్తుంది. స్వరం వినిపిస్తుంది. ఆయన వాళ్ళ అమ్మగారితో కూర్చొని భోజనం చేస్తున్నారు. నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోతావు అని తినేశాడు. ఆయన అదే తలంపులు మైండ్లో అదే వినిపిస్తుంది ఆయనకి. వెళ్ళి చేయగడుకుంటా ఉంటే అదే వినిపిస్తే, ఇన్ జీసస్ నేమ్ ఐ విల్ నాట్ డై అండ్ ఐ విల్ లివ్ అండ్ డిక్లేర్ ద ప్రైజెస్ ఆఫ్ మై గాడ్ అని చెప్పాడు. మళ్ళీ ఆ స్వరం వినిపించాలి ఆయనకి. Speak what the word of God says. Somebody shout amen. Amen. Devil knows. అపవాదికి ఏం తెలుసు? ఆయనకి క్రియేటివ్ పవర్ లేదు, మనకుంది క్రియేటివ్ పవర్. ఆమేన్. కానీ ఆయన ఏం చేస్తాడు? మైండ్లో అన్ని తలంపులు ఫీడ్ చేస్తాడు. అమ్మో మంచిది కాదు, ఈమె మంచిది కాదు, ఆయన మంచోడు కాదు, మీ పెద్దమ్మ మంచిది కాదు. వాళ్ళు ఏం చేయరు పాపం, అయినా వాళ్ళ గురించి మైండ్లో పెట్టేసి ఇక నోటు పలకడం స్టార్ట్ చేస్తాం. మనం ఏమనుకుంటామంటే 100 మందికి చెప్తే, ఎక్కువ మందికి ప్రార్థన చేయమని చెప్తే ఎక్కువ పవర్ అనుకుంటాము. రాంగ్. ఎంతమంది ఎంత ప్రార్థన చేసినా మీరు లాస్ట్లో మాట్లాడే మాట చాలా ఇంపార్టెంట్. Somebody shout amen. Hallelujah. అందుకే కీప్ స్పీకింగ్. ఒక చిన్న మాట చెప్తా. కంప్యూటర్ తెలుసు కదా మనకి. కంప్యూటర్ హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉండాలి. 3 కంప్యూటర్ పనిచేయడానికి. హార్డ్వేర్ ఏమో మన బాడీ, ఆమేన్. సాఫ్ట్వేర్ ఏమో మన మైండ్. ఎలక్ట్రిసిటీ ఏంటంటే ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎంత మంచి బాడీ ఉన్నా, హార్డ్వేర్ ఉన్నా, సాఫ్ట్వేర్లో కరప్ట్ అయ్యి వైరస్ ఉంటే ప్రాబ్లం, పనిచేయదు. సో దానికి యాంటీవైరస్ కావాలా. The antivirus for the software inside you is the word of God. అందుకనే అంటున్నా, word, fill the heart with word. Fill the heart with word. Take the word. అందరు ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి కాదు, ఏమీ కాదు. I am blessed in the name of Jesus. Somebody shout amen. సో ఈ రోజు మొదలుకొని your choice is yours. మీరు ఏం మాట్లాడతారో మీ చాయిస్. ప్రాబ్లం మాట్లాడుకుంటా కూర్చుంటారా? అయ్యో ఇంతే, నడవలేను, కుంటోడుకుంటా, నేను నడవలేను, నేను ఇంతే ఉంటా. మళ్ళీ ఇక్కడికి వచ్చి అందుకే ఏ పాటలు పాడాం? ఏ బాధ, మీరు ఏ బాధలు పాడుతూ, ఏ బాధ లేదు. ఇట్స్ అ కన్ఫెషన్. అందుకే అంటున్నా, ఏ బాధ, ఏ కష్టం, అది కష్టం బాధగా పాడదు. ఏ బాధ లేదు, ఇట్లా పాడదు. ఏ బాధ లేదు, అన్ని బాధలు ఉన్నాయి పాస్టర్, ఏ కష్టం, అది మాట్లాడద్దు. లేని దాన్ని ఉన్నట్టుగా పలకాల. సో ఏం చెప్పాలా? ఏ బాధలు ఉన్నాయి, ఆయన ఏం చెప్పాలి? ఏ బాధ, ఏ కష్టము, ఎందుకు యేసు దిగులేలా ఓ
సోదరా, ప్రభువే మనకండగా, దిగులేలా ఓ సోదరి, యేసే మనకు ఉండగా ఎందుకు దిగులు పడుతున్నావు? ఇట్స్ కన్ఫెషన్. ఏం పాడం? ఇంకో పాట ఏం పాడం? నిన్ను నమ్మి వచ్చి తర్వాత నీ దయ నన్ను. సచ్ అ వండర్ఫుల్ కన్ఫెషన్. వట్టి చేతితోనే 2 పరిహారాలు అంటే డబుల్ పోర్షన్ ఇచ్చాడు దేవుడు. యాకోబు డాడీని వదిలేసి వెళ్ళినప్పుడు ఏమి కట్టతో వెళ్ళాడు, వచ్చేటప్పుడు వాపస్ ఆర్మీతో వచ్చాడు. దేవుడు అంతా దీవించునుగాక. అదే రాయబడి ఉంది. విఆర్ సింగింగ్ కన్ఫెషన్. ఎలాంటి పాటలు పాడదు? ఈ పాపిని ప్రేమించి ఇలాంటి పాడకండి. ఈ నీతిని కాపాడి ఇట్లా పాడండి. నీతిమంతులమయ్యాం ఇప్పుడు. ఆమేన్. మాజీ ఖైదీలము కాదు, దేవుని బిడ్డలం మనము. ఎక్స్ ఆర్మీ ఉంటారు, ఎక్స్ టీచర్ ఉంటారు, అందరు ఎక్స్ ఉంటారు, కానీ ఎక్స్ సిన్నర్ ఉండరు బైబిల్లో. యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. సంబడీ షౌట్ ఆమేన్. అప్పుడప్పుడు వెళ్ళాలా పాస్టర్? అప్పుడు బ్యాక్ వెళ్ళొద్దు. బ్యాక్ వెళ్ళిన మంచి విషయాల గురించే వెళ్ళాలా. వెళ్ళి అన్ని తవ్వి బాగానే ఉన్నావా సందీపు చూడొద్దు. ఐప్యాడ్ గాన్, యువర్ గాన్, ఇట్స్ గాన్. సో స్పీక్ వాట్ యు వాంట్ టు సీ ఇన్ యువర్ లైఫ్. ఆమె ఇది మంత్రం కాదు, మళ్ళీ ఇది ఒక మ్యాజిక్ ఫార్ములా కాదు. హృదయంలో నమ్ముతూ నోటితో. సో హృదయంలో నమ్మాలంటే ఫస్ట్ లోపల ఫిల్డ్ ఉండాలి ఆ వాక్యము, అప్పుడు నోటి నుంచి వస్తుంది. ఆమేన్. ఇప్పుడు వాట్ ఆర్ ద ఫ్రూట్స్? ఫలాలు ఏంటి? ఏం ఫలాలు వస్తాయి? మనము వాక్యాన్ని కన్ఫెస్ చేస్తే. కన్ఫెషన్ అంటే ఏంటండి? ఒప్పుకోవాలని చెప్పండి. ఏం ఒప్పుకోవాలా? దేవుని వాక్యాన్ని ఒప్పుకోవాలా. కష్టాలను ఏం చెప్పాలా? ఐ యామ్ బ్లెస్డ్. ఆమెన్ చెప్దామా? హల్లెలూయా. ఉత్సాహంగా ఉన్నారు, గట్టి హల్లెలూయా చెప్పగలరా? పడుకోద్దమ్మా. వాక్యం ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. మీతో ఏం షేర్ చేస్తున్నానంటే నా జీవితంలో పని చేస్తుంది, మీకు కూడా పని చేయను గాక. సో వాట్ ఆర్ ద ఫ్రూట్స్? నెంబర్ 1, కన్ఫెసింగ్ ద వర్డ్ కాజెస్ ఫెయిత్ టు కమ్. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పలుకుతారో మన జీవితంలో విశ్వాసం వస్తుంది. ఇప్పుడు మీరు వాక్యము పలుకుతే, చెప్తే ఎవరు వింటారు? వినిపిస్తలే. ఫస్ట్ దేవుడు వింటారు, కానీ మీరు వింటారు. మీరు ఏం పలుకుతున్నారు? మీరు ఏం పలుకుతున్నారో మీరు వింటారు. కాబట్టి మీలో ఏమొస్తుంది? గట్టిగా చెప్పండి. విశ్వాసం వస్తుంది. ఇప్పుడు యూదులు ఉన్నారు, జాగ్రత్త వినండి. అందరు తల్లిదండ్రులు జాగ్రత్త వినండి. యూదులు చిన్నప్పటి నుంచే వాళ్ళ పిల్లల పైన ఆశీర్వాదాలు విడుదల చేస్తారు. పిల్లలకి డౌట్ ఉండదు, తల్లిదండ్రులకు డౌట్ ఉండదు. ఏమని చెప్తారు పిల్లలకంటే? నువ్వు తలగా ఉండునుగాక, నువ్వు శ్రీమంతుడు అవునుగాక, నువ్వు మంచి బిజినెస్ మ్యాన్ అవునుగాక, యూ విల్ బి ఫేమ్. ఇలాంటి పలుకుతారు పిల్లల పైన తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులు ఎలా పలుకుతారు? రై సరిగా చదవలే అంటే సైకిల్ దుకాణం పెట్టిస్తా అంటారు. అది వాడు నమ్ముతాడు. నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడతారు. నువ్వు పెద్దగా నా పేరు పాడు చేస్తావు. ఏమవుతుంది? వాడు విని అదే నమ్ముతున్నాడు. హలో, విని అదే నమ్ముతున్నాడు. అందుకే అంటున్నాను, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. మీరు ఏం మాట్లాడుతున్నారు వెరీ ఇంపార్టెంట్. పొద్దున్న లేచి రాత్రి లేచి మీ సమస్యలే మాట్లాడితే అలాగే అయిపోతారు. బై హార్ట్ అంటే తెలుసా? లెర్న్ దిస్ ఆన్సర్ బై హార్ట్ అంటారు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. బై హార్ట్ అంటే ఏంటంటే, పాత నిబంధనలో వాళ్ళకు 5 చాప్టర్లే ఉండే. తోరా 5 బుక్స్. ఏంటంటే ఆ బుక్స్ ఏంటంటే అది జెనసిస్, ఎక్సడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూట్రానమీ. దేవుడు యెహోషువకి ఏమన్నాడు? దీవారాత్రము దీన్ని ధ్యానించు. సో కంటదా తెలుసు వాళ్ళకి, బై హార్ట్ తెలుసు. బై హార్ట్ అంటే ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము అప్పుడు ఒక కాల్ సెంటర్లో పనిచేస్తుండే. సో కాల్ సెంటర్లో పనిచేసినప్పుడు సుమోలో తీసుకెళ్తుండే మమ్మల్ని. సుమోని పట్టుకరా. సో సుమోలో వెళ్ళేటప్పుడు సినిమా పాటలు పెడుతుండే, ఏదో పాటలు పెడుతుండే సినిమావి. అది వింటుండే. ఆఫీస్కి రాగానే సడన్గా లోపటి నుంచి పాడారు. అది మీకు ఎప్పుడైనా అయిందా? అయితే చేయొద్దండి కదా, అవుతుంది. ఎందుకు? అది ఏమైంది? అది వినుట వలన అది ఎక్కడికి వెళ్ళింది? వింటా ఉంటే ఎక్కడికి వెళ్ళింది? హృదయం వెళ్తే ఏమైంది? ఇప్పుడు మెల్లిగా అనుకోకుండా
సో జాగ్రత్తగా గమనించండి, పాట వింటా ఉంటే హృదయంలోకి వెళ్తే, వాక్యం వింటా ఉంటే ఆలోచించండి ఎంత హృదయంలోకి వెళ్తుంది, ఎంత పలుకొచ్చు మనము. అందుకే సమయం దొరికినప్పుడు పాటలు కాదు, వాక్యం పెట్టుకొని వినండి. మీ పాస్టర్ వాక్యం పెట్టుకొని వినండి. ఐమ్ టెలింగ్ యూ, లిసన్ టు ద వర్డ్, సీ హౌ యూ విల్ బికమ్. సో వింటుంటే ఏమొస్తుంది? సో మీరు పలుకుతూ ఉంటే యేసుపడిన గాలి చేత స్వస్థత పొంది తిని, యేసుపడిన గాలి చేత స్వస్థత పొంది తిని, ఇమీడియట్గా రిజల్ట్ రాకపోవచ్చు, కానీ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. Somebody shout amen. Hallelujah. రెండో విషయం, సెకండ్, ఫస్ట్ ఇస్ కన్ఫెషన్ బ్రింగ్స్ ఫెయిత్. నెంబర్ 2, అందుకే వింటా ఉండండి వాక్యం. ఓకే, ఎవరైనా వచ్చి నేను పేదరికంలో ఉన్నా, యేసయ్యని నమ్మితే పేదవాడిగా అవుతానంటే స్టాప్ ఇట్, నువ్వు తప్పుడు వింటున్నావు అనాలా, ఏకీభవించదు వాళ్ళతో. రెండోది, సెకండ్ వన్, ఇట్స్ ద వే యూ సో సీడ్ ఇన్ ద కింగ్డమ్. ఇట్స్ ద వే యూ సో సీడ్. అంటే ఫైనాన్స్ ఆ పాస్టర్ కాదు, సరిగా వినండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో విత్తువాడు ఏం విత్తాడు? విత్తనము. విత్తనం అంటే ఏంటి? వాక్యము. వాక్యం ఎలా విత్తాడు ఆయన? ఇలా వెళ్ళి విత్తాడా? చెప్పండి. మాటల ద్వారా విత్తాడు. ఆమేన్. సో దేవుని రాజ్యం ఎక్కడుంది చెప్పండి? మనలో ఉందని చెప్పండి. మనలో ఉంది దేవుని రాజ్యం. సో దేవుని రాజ్యంలో పంట కావాలంటే మనకేముండాలా? విత్తనం ఉండాలా. ఆ వాక్యమైన విత్తనంని ఎలా దాంట్లో విత్తొచ్చు? మాటల ద్వారా. అందుకనే మీరు ఆఫరింగ్ ఇచ్చే ప్రతిసారి ఉట్టి ఫైనాన్షియల్ సీడ్ సో చేయొద్దు, దాంతోపాటు ఒక వర్డ్ సీడ్ కూడా సో చేయాలా. దశంభాగం ఇస్తున్నారు అనుకోండి, లార్డ్ ఐ సో సీడ్. Malachi 3:10, you said test me now. Lord, I don't have to test you, I trust you, Lord. I know you will open the windows of heaven in Jesus name. ఉట్టి ఇలా డబ్బు పంపేయడం కాదు, దాంతో వర్డ్ సీడ్ కూడా సో చేయాలా. ప్రభు, నేను ఇలానే ప్రేయర్ చేస్తా. ప్రభు, విత్తనం విత్తాను ప్రభు. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం, ఇవ్వబడును. లార్డ్ ఐ హావ్ గివెన్, లార్డ్ ఐ ట్రస్ట్ యువర్ వర్డ్, మనీ కమ్ టు మీ ఇన్ జీసస్ నేమ్. ఆల్ ఆర్ నీడ్స్ ఆర్ మెట్ ఇన్ ఫుల్నెస్ ఇన్ జీసస్ నేమ్. ఎవరికి టెక్స్ట్ చేసే అవసరం లేదు. అమెరికాలో, ఇండియాలో అయ్యో మాకు డబ్బులు లేవు పంపే అవసరం లేదు. వాక్యము చేస్తే వాక్యము ఖచ్చితంగా అవుతుంది. సో ద వే యూ సో సీడ్. ఇప్పుడు మ్యాంగో సీడ్ సో చేస్తే ఏమొస్తుంది? గట్టిగా చెప్పండి. సో దిస్ బైబుల్ ఈజ్ అ బ్యాగ్ ఆఫ్ సీడ్స్. మీకు ఇల్లు కావాలంటే ఏ సీడ్ సో చేయాలా? వినిపిస్తలే? ఇల్లు సీడ్ అని చెప్పండి. ఉందా? బైబిల్లో ఉంది. బైబిల్లో దేవుడు ఏమంటారంటే, మీరు అటు ఇటు వెళ్ళి ఉండే అవసరం లేదు, మీకు ఒక స్థిరమైన పర్మనెంట్ ప్లేస్ ఇస్తానన్నాడు. టేక్ దట్ వర్డ్. ప్రభువా, ఈ ఇంటి నుంచి నెక్స్ట్ మా సొంత ఇంటికి వెళ్ళును గాక నేను. అండ్ కీప్ ప్రేయింగ్ లైక్ దట్. ఎవ్రీ వర్డ్ దేర్ ఈజ్, ఎవ్రీ ప్రాబ్లం దేర్ ఈజ్ అ సీడ్. మనమేమో ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రేయర్ గ్రూప్స్కి, అన్ని ప్రేయర్ గ్రూప్స్కి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అమ్మ ప్రార్థన కాదు. టేక్ ద, నథింగ్ రాంగ్ ఇన్ ప్రేయర్. టేక్ ద వర్డ్ సీడ్, సో ఇట్ ఇన్ యువర్ హార్ట్ అండ్ స్పీక్ ఇట్, యూ షాల్ హ్యావ్ రిజల్ట్. ఇప్పుడు దేవుడు వచ్చి ఇల్లు ఉండును గాక అంటే ఉంటుందా? వినిపిస్తలే? ఉంటుందా? ఉండదా? మరి నీవు పలికితే కూడా ఉంటుంది. But you have to sow it in your heart. Sow the seed. బైబిల్ ఏం రాయబడి ఉంది? కొంచెంగా విత్తువాడు. ఇది ఫైనాన్స్కే కాదు, ఎక్కువ వాక్యము హృదయంలో విత్తండి, గొప్ప పంటను కోస్తారు. ఇక్కడ విత్తుతున్నారు కానీ ఇక్కడ విత్తట్లేదు. Sow the seed. Somebody shout amen. Somebody shout hallelujah. You are sharing your problem to n number of people, thinking your situation will change. It will not change. Speak the word. అందరూ వాక్యాలు వెనక రాసుకుంటారు, బైబిల్ వాక్యాలు కారు వెనకాల రాసుకుంటారు. ఆ వాక్యం హృదయంలో ఉంటే వెనక రాసుకునే అవసరం లేదు. ఇట్స్ గుడ్, రాసుకోవచ్చు, ఎవరికో దేవుడు మాట్లాడుతుండొచ్చు. బట్ ఫర్ యూ షుడ్ హ్యావ్ ద వర్డ్ ఇన్ యువర్ హార్ట్. ఇంట్లో క్యాలెండర్కి వర్సెస్ ఉంటాయి, చదవరు, ఆ విత్తనం విత్తరు, ఏం లేదు. పొద్దున్న లేవంగా ద ఓన్లీ రెల్మ్, జాగ్రత్త వినండి, ఒక గ్రౌండ్లో అపవాది మనను ఓడగొట్టగలడు. ఓన్లీ ఇన్ వన్ ఎరీనా ద డెవిల్ కెన్ డిఫీట్ అస్. ఏ ఎరీనా తెలుసా? సెన్స్ ఎరీనా.
కనిపించే దృశ్యమైన విషయాలలో అపవాది మనల్ని ఓడగొట్టగలడు. అంటే ఇన్ని రోజులు నువ్వు ఐఎమ్ హీల్డ్ అంటున్నావు, ఎక్కడ హీలింగ్ వచ్చింది నీకు? నేను అప్పిచ్చివాడిగా ఉంటానని చెప్పావు, ఎక్కడున్నది నీ జీవితంలో? అప్పులు ఇలా మాట్లాడవచ్చు అపవాది. కానీ మనం ఇమీడియట్గా ఏం చెప్పాలా? నేను అప్పిచ్చివాడిగా. That's what we should do. Can somebody shout amen loudly? God's word in my mouth produces his results. దేవుని వాక్యము తీసుకొని పలికితే, దేవుడు మాట్లాడితే ఎలా అద్భుతాలు అవుతావో నా జీవితంలో కూడా అలాగే అద్భుతాలు అవుతాయి. మూడవది, ఫస్ట్ ఏం చెప్పానండి? కన్ఫెషన్, ఫెయిత్. రెండవది సో ద సీడ్. నంబర్ 3 on the screen. It renews our mind and we begin to think like how God thinks. దేవుడు ఆలోచించినట్టు ఆలోచిస్తాం. అందుకే కన్ఫెస్ చేస్తూ ఉండాలి. ఏం కన్ఫెస్ చేయాలా? లేని దాన్ని ఉన్నట్టుగా పలకాలా. You must say, I am blessed. I am blessed. Mark chapter 6 verse 31. Matthew 6:31. Matthew 6:31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుడు. మళ్ళీ, therefore do not worry. గట్టిగా 1 2 3. do not worry. మరొకసారి, come on, balcony. Therefore do not worry, saying. అపవాది ఏం చేస్తాడు? వరి పెట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? వరి మాట్లాడుతున్నారు. సో వరి వచ్చినప్పుడు ఏం చెప్పాలా? ఇట్లా వరి రాగానే ఐ ఆమ్ బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. ఐ థింక్ లైక్ హౌ గాడ్ థింక్స్. ఐ ఆమ్ బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. ఇమీడియట్గా పలకాల. ఇమీడియట్గా. చూడండి, therefore do not worry సేయింగ్. ఇప్పుడు ఎంత వరి పెట్టేశాడంటే ఏమవుతుంది? బిజినెస్ నడవట్లేదు, ఉద్యోగం రావట్లేదు. ఎంత పెట్టేశాడు? ఇప్పుడు ఏమవుతుంది? నోటి నుంచి ఏమొస్తుంది? వాట వచ్చేస్తుంది. మాట రాకుండా ఏం చెప్పాలా? ఐఎమ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ లార్డ్. పీపుల్ ఆర్ కాలింగ్, సర్చింగ్ మై నంబర్ టు కాల్ మీ ఫర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ లార్డ్. 10 jobs are waiting for me in Jesus name. Just speak like that. Somebody shout amen. Hallelujah. దేవుని బిడ్డలందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. డాడీ పలుకుతే అవుతే, మీరు పలుకుతే అవుతుంది. నంబర్ 4, కన్ఫెషన్ ఎందుకు చేయాలా పాస్టర్? ఏమొస్తుంది? నంబర్ 4, ఇట్ కీప్స్ ది ఆన్సర్ ఆర్ ద ఎండ్ రిజల్ట్ బిఫోర్ అస్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇట్ కీప్స్ ది ఆన్సర్ ఆర్ ద ఎండ్ రిజల్ట్ బిఫోర్ అస్. ఫర్ ఎగ్జాంపుల్, స్వస్థత గురించి ప్రార్థన చేస్తున్నారు. ఏ వచనం తీసుకుంటారు? యేసు పడిన గాయాల చేత స్వస్థత. సో వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్? స్వస్థత పొంది తిని. సో అనారోగ్యం ఉన్నా మనం పలుకుతా ఉంటే మన ముందు రిజల్ట్ ఏముంది? ఐ వాజ్. సో వాట్ ఈస్ ద రిజల్ట్? వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్? గట్టిగా. సో ఇప్పుడు కష్టాల గుండా వెళ్తూ ఉన్నా కానీ నేను పలుకుతే నా ఎండ్ రిజల్ట్ ఏంటి? కమాన్, హీలింగ్ అని చెప్పండి. కమాన్, మొద్దుగుండకండి, మాట్లాడండి. ఏమొస్తుంది లాస్ట్లో? సో వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్? గట్టిగా. సో ఏం పలుకుతున్నాం ప్రతిరోజు? హీలింగ్. సో ఏమొస్తుంది మనకి? సో పలుకుతా ఉంటే ఒక్కరోజు ఖచ్చితంగా నాకు. సో ఎండ్ రిజల్ట్ మీకు తెలుసు. సో ఇట్ ఎన్కరేజెస్ అస్. బైబిల్ ఎక్కడ రాయబడి ఉంది పాస్టర్? హీబ్రూస్ చాప్టర్ 12 verse 2. Hebrews 12:2. Looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him, set before him, endured the cross. Why did Jesus endure the cross? Jesus end result తెలుసు. ఆయన మహిమపరచబడతాడు, లోకమంతా రక్షింపబడుతుంది అని. Amen. The result was in front of Jesus. That's why Jesus endured the pain. Jesus did not enjoy the cross. Jesus endured the pain. సో మనం సొంతిల్లు గురించి ప్రార్థన చేస్తున్నాము. ఆమె వినిపిస్తలేదు. మీకు పొలాలు ఉండును గాక, మీరు ఆస్వాదింపబడి ఉండును గాక, మీరు వేరే వాళ్ళకి ఇల్లులు ఇవ్వను గాక, కార్లు ఇవ్వను గాక.
సో దిస్ ఈజ్ యువర్ ఎండ్ రిజల్ట్. ఆమెన్. సో రోజు పలుకుతా ఉండాలా. ప్రస్తుతానికి రెంటెడ్ హౌస్లో ఉండొచ్చు మీరు, నో ప్రాబ్లం, బట్ యు కీప్ స్పీకింగ్, కీజ్ ఎండ్ రిజల్ట్. నేను ఇల్లులు ఇచ్చే వ్యక్తిని, it's okay, that is my end result. I will be an IAS officer, that's the end result. You are praying and it gives you encouragement to move forward. మా ఇంట్లో రక్షింపబడాలి. మా నాన్నగారితో చెప్తున్నా, మా డాడీ ఆర్గ్యుమెంట్ చేస్తుండే. నేను ఒకటే డాడీ నాతో ఎక్కువ మాట్లాడితే నా అలాగా అయిపోతావు అన్న. ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ అంటారు మా డాడీ. ఇట్ వాజ్ అ కన్ఫెషన్ ఐ మేడ్. కొన్నిసార్లు వాక్యం చెప్పే అవసరం లేదు. రక్షింపబడు, నరకం వెళ్ళిపోతా, రక్షింపబడు. అమ్మ సువార్త అని చెప్పండి. నరకం వెళ్ళిపోవడం సువార్తనా? కొన్నిసార్లు మన జీవితమే చాలు, వాళ్ళ ప్రేమ చూపిస్తే చాలు. అరే ఇంత ప్రేమగా ఉంటారు ఎందుకు అంటే యేసయ్య వలన అని చెప్పొచ్చు. రండి రక్షణ పొందండి అని చెప్పే కాలం కాకపోవచ్చు. ఐదు సువార్తలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మార్క్, లూక్, మాథ్యూ, మార్క్, లూక్, జాన్. ఐదవది మీరు. ఆమెన్ చెప్పండి. మన జీవితం ఒక సువార్తగా ఉండును గాక. దట్స్ ఇట్. ఆఫీస్కి వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్ళి యేసు అంటే అని అంటారా? మన లైఫ్లో బ్లెస్సింగ్, దేవుని ఆనందం చూసి ఎందుకు ఇంత సంతోషంగా ఉంటారు బ్రదర్ అంటే, కష్టాలున్న సంతోషం ఎందుకు ఉంటారంటే, నాకు తెలుసు ఎండ్ రిజల్ట్ ఐఎమ్ బ్లెస్డ్. ఎందుకు బ్లెస్డ్ అంటే నాలో ఉన్న దేవుడు గొప్పవాడు, ఆయన పేరేంటే యేసుక్రీస్తు వారు, ఆయనే. దట్స్ ఇట్. ఎండ్ రిజల్ట్ ఉంది ముందు. యూ విల్ బి బ్లెస్డ్. స్వస్థపరచబడ్డ చేయలేదు, స్వస్థపరచ. ఐ నో ఐ వాజ్ హీల్డ్. దట్స్ వాట్ యు విల్ డు. Somebody shout amen. Amen. I encourage you, speak the word. మీ మీద ప్రవచనాలు విడుదలయ్యాయి. ఎందుకు? మీకు మంచిగా అనిపించనికే కాదు, ఆ వాగ్దానాలు తీసుకొని కన్ఫెస్ ఇట్. దేవుడు చెప్పిందని నమ్మితే అదే పలకండి. Somebody shout amen. God calls things that be not as though they are. Amen. Hallelujah. Keep holding on to your confession. మీరు ఏం పలుకుతున్నారో అదే పట్టుకొని ఉండండి, మార్చకండి. డోంట్ స్టాప్ సేయింగ్, కీప్ ఆన్ సేయింగ్ ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్, మనీ ఈజ్ అట్రాక్టెడ్ టు మీ. ఎవరు ఆమె చెప్తున్నారు చూడండి, మనీ ఎందుకు పాస్టర్, ఐ వాంట్ టు బి అ బ్లెస్సింగ్. మీకు నచ్చకపోయినా ఐ స్టిల్ లవ్ యూ యాజ్ మై బ్రదర్ అండ్ సిస్టర్. ఐ డోంట్ లైక్ దిస్ పాస్టర్, ఇట్స్ ఓకే. 9885880902 ట్రాన్స్ఫర్. we don't like, we need money. ఇంకో ప్లేస్లో ఈవినింగ్ సర్వీస్ స్టార్ట్ చేయాలని ఉంది. we will start an evening service on another place as well. Amen. Hallelujah. Mark 11:23. యేసుక్రీస్తు వారిని శోధిస్తే యేసయ్య ప్రార్థన చేశారా, వాక్యాన్ని పలికారా? that's it. అపవాది చెప్పింది చేయలే యేసయ్య. ఎవడైనను జాగ్రత్తగా గమనించండి, యేసయ్య వాక్యము పలికారు, అపవాది చెప్పింది చేయలేదు. ఇఫ్ యు కీప్ ఆన్ కన్ఫెసింగ్, మీ ఆయనకు చెప్పారనుకో, రాకు, ఆఫీస్లోనే ఉండిపో, ఎందుకు వస్తావు ఇంటికి, ఆఫీస్లోనే ఉండిపో, అక్కడే ఇల్లు చూసుకుంటాడు. యు ఆర్ కన్ఫెసింగ్, యు ఆర్ క్రియేటింగ్ ఇట్. ఐఎమ్ టెలింగ్ యూ, జీవవర్ణాలు ఎక్కడున్నాయి? అపవాది తలంపులు ఇస్తూనే ఉంటాడు. For assuredly I say to you, whoever says to, యేసయ్య ఇక్కడ చూడండి, యేసయ్య ఎప్పుడు కూడా పారబుల్స్లో మాట్లాడుతుండే. ఎస్, ఇక్కడ యేసయ్య ఏం చెప్పారంటే, మౌంటైన్ అర్థం ఏంటంటే, మీ జీవితంలో ఇంపాసిబుల్ సిచ్యువేషన్ ఏమైనా ఉందా, చాలా రోజుల నుంచి కదలలేని పరిస్థితులు ఏమని ఇబ్బందులు ఉన్నాయా, దాన్ని బట్టి చెప్తున్నాడు యేసయ్య. నిజంగా కొండలై ఉంటే జాగ్రత్తగా గమనించండి, ఇక మున్నార్ ఎందుకు పోవాలా, మున్నార్ని ఇక్కడ తెచ్చి పెట్టుకుంటే అయిపోతుంది కదా, టూరిజం ఇక్కడే పెరుగుతుంది. కేరళ ఎందుకు పోవాలి, ఇంకా ఆ కొండలని ఇక్కడ తెచ్చుకుంటే అయిపోతాయి. కొండలు ఆ కొండ కమ్మియారు అంటారు, ఇక వాళ్ళు చాలు ఇక మా దగ్గర పంపించండి కమ్మియారు అంటారు. ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ లిటరల్ మౌంటైన్. మీ జీవితంలో ఉన్న ఒక్క కదలలేని పరిస్థితి ఏమైనా ఉందా? ఏమని రాయబడి ఉంది? whoever say, ఫస్ట్ చెప్పండి, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మాట్లాడు, ఫస్ట్ నువ్వు నేర్చుకో. మొక్కకు పోయి ప్రభు బిజినెస్ అవ్వట్లేదు, ప్రభు బిజినెస్ అవ్వలేదు. మీ షాప్ దగ్గరికి వెళ్ళాలి, ఇట్లా తిరగాల. షట్టర్ ఓపెన్ చేసే ముందు
యేసుక్రీస్తు నామంలో కస్టమర్స్ కమ్ టు మై షాప్ ఇన్ జీసస్ నేమ్. ఏంజల్స్, బైబిల్ ఉంది, ఏంజల్స్ ఆర్కన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. సో చెప్పండి, లార్డ్ యూ హ్యావ్ ప్రాస్పర్డ్ మీ. నేను ఎక్కడ చేయి పెడితే అది నువ్వు ఆస్వాదిస్తావన్నావు. సో ఏంజల్స్ గో అండ్ బ్రింగ్ కస్టమర్స్ టు మై స్టోర్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా చెప్పాలి. హోలాండ్లో ఒక పాస్టర్ గారు ఉండే, అంటే అప్పుడు మినిస్ట్రీకి రాలేదు. ఆయనకి జెరాక్స్ షాప్ ఉండే. ఆయన ఏం చేశాడంటే వాక్యాన్ని విని ఈ స్టార్టెడ్ కన్ఫెసింగ్. రోజు ప్రేయర్ చేసేవాడు. షాప్ ఓపెన్ చేసే ముందు ఇలా సిగ్గుపడ్డాడు. ఫస్ట్ కస్టమర్స్ కమ్ ఇన్ జీసస్ నేమ్ అని ఓపెన్ చేసేవాడు. మెల్లిమెల్లిగా ఒక జెరాక్స్ మిషన్ నుంచి 3 జెరాక్స్ మిషన్లు వచ్చాయి. స్టార్ట్ అండ్ బిజినెస్ బ్లెస్ అయ్యాడు. సో ఈ స్టార్టెడ్ ధైర్యంగా చెప్పడం స్టార్ట్ చేశాడు. Then he went on to have 10 copy machines in his store. హల్లెలూయా. ఆయనకు అక్కడ పని చేస్తే మనకు కూడా పని చేస్తుంది. కానీ ఎప్పుడు పని చేస్తుంది తెలుసా? చెప్పాలా? లెట్స్ గో టు హీబ్రూస్ చాప్టర్ 4 క్విక్లీ. హీబ్రూస్ 4:2. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గల వారే కలిసి ఉండలేదు. అందరికీ పనిచేయదు వాక్యము. చర్చ్లో విన్న వాక్యం అందరికీ పనిచేయదు. ఎవరైతే విన్న వాక్యాన్ని విశ్వాసముతో కలుపుతారో వాళ్ళకే వాక్యం పనిచేస్తుంది. చాలా మంది వింటున్నారు, చేసిందే ఇది మాకు తెలిసింది కాదు. పని చేయండి. లెట్ ఇట్ వర్క్, పుట్ ఇట్ టు వర్క్. Mark 11:23 and we close. Number 1, saying అని చెప్పండి. కొండను చూసి ఏం చేయాలా? మాట్లాడాలా ఫస్ట్. రెండవది, be thou cast and do not doubt in your heart. Number 2, don't doubt. Number 3, believe. ఈ 3 చేయండి. Somebody shout amen. What you should do? First speak, second believe, third don't doubt. ఫస్ట్ ఏం చేయాలా? గట్టిగా. సో ఈరోజు ఇంటికి వెళ్ళి రాజేష్ కమ్ టు మీ అంటే రాజేష్ రాడు. రుక్మిణి కమ్ టు మీ అంటే రుక్మిణి రాదు. రుక్కుమాని రాదు. ఎందుకు? మనుషులను పిలవలేరు. క్రిస్టియన్ వశీకరణ లేదు. హలో వింటురా? నువ్వు నా దానివే. విచ్ క్రాఫ్ట్ లేదు క్రిస్టియానిటీలో. ఆమె ఏం చెప్పగలరా? తిప్పేద్దాం, మీ బ్రదర్ నా దగ్గరికి రావాలా, ఈ అమ్మాయి అట్లా లేదు బైబిల్లో. థింగ్స్, మనుషులు కాదు. ప్రేయర్ చేయొచ్చు మీరు. మీ బాగా ప్రభా ఇటువంటి అబ్బాయి ఇటువంటి అమ్మాయి కావాలి ప్రేయర్. పేర్లు తీసి ప్రేయర్ చేయకండి. సో బైబిల్ సేస్ నంబర్ 1 స్పీక్ అని చెప్పండి గట్టిగా. రెండోది నంబర్ 3 డోంట్ డౌట్ అంటే కదలనప్పుడు డోంట్ డౌట్, కీప్ స్పీకింగ్. I am blessed, I am favored, I am favored, I am blessed in Jesus name. Amen. Hallelujah. This is a month. You must make a commitment. ఏం కమిట్మెంట్? నేను దేవుని వాక్యము తప్ప ఏది మాట్లాడను. ఇంట్లో పిండి అయిపోయింది అన్నాడు. లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ అ మిరకల్ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ లార్డ్. బైబిల్లో మల్టిప్లై చేశాడా దేవుడు? ఉన్నాయి, అది చెప్పాలా. It is possible. It is possible. Somebody shout amen. So what I want you to do this week, take the word. Next week కూడా ఇదే దీని గురించే మాట్లాడదాం. ఫ్రైడే రోజు ఫెయిత్ గురించి మాట్లాడుతున్నాం. కమ్, డోంట్ మిస్ అవుట్. కమ్ హియర్. 7 o'clock రాకండి, 6:45కి రండి. ప్రార్థన చేయండి, వాక్యం వినండి. ఏమని చెప్పాను? అపవాదికి తెలుసు ఆయన ఈ కెన్ నాట్ క్రియేట్, హీ విల్ యూజ్ యూ. మిమ్మల్నే వాడుకొని మీ జీవితంలోనే కీడు చేయడానికి అపవాది వెయిట్ చేస్తున్నాడు. మీరేమో వినేస్తున్నారు, ఇమోషనల్ అయిపోయి ఏదేదో చచ్చిపోతే బాగుంటుంది, దుంకేస్తా, మెట్రో ఎక్కేసి దుంకేస్తా, మెట్రో వైర్లు ముట్టేసుకుంటా చచ్చిపోతా. అపవాది నెట్టుతాడు, ఇట్లా నెట్టుతాడు. పో 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 దుంకు 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 అంటాడు. దుంకంగానే అపవాది అయ్యో దేవుని బిడ్డ ఎందుకు దుంకావు అంటాడు. అబద్ధాలు అవును నీ నీకే. అందుకేముంది? వర్డ్స్ ఆర్ ట్రాప్. చిక్కుకుంటావు నీ మాటలతో.
అందుకే అపవాది వచ్చి నువ్వు ఫెయిల్యూర్ అని చెప్తే ఏం చెప్పాలా? I am beautifully, wonderfully created in the image of God. I am blessed and successful. The blessing of the Lord makes me rich. ఇలా మాట్లాడండి. ఎప్పుడు బ్లెస్సింగ్ అదే కావాలి నాకు. ఖర్చు వద్దే వద్దు. Can somebody shout amen? Let's just close our eyes. Everybody. Let's all stand to our feet. Hallelujah. అందరం కూడా రెండు చేతులు పైకెత్తి. I want you to make a commitment. ఏం కమిట్మెంట్? I will not speak evil. పేతురు ఏమన్నాడండి? If you love to see good days, refrain your tongue from speaking evil. So lift your hands and boldly say, I am blessed. I am blessed. Come on, చెప్పండి, ప్రభు ఏదైతే నెగటివ్ మాట్లాడానో I cancel it in Jesus name. ప్రభు నన్ను నీ స్వరూపంలో సృష్టించావు, కానీ అపవాది ప్రభు ఆయన మాటలు ఆయన తలంపులు ఇచ్చి ప్రభు నా నోటి నుంచి చెడు మాట్లాడినిచ్చాడు. సో ఐ క్యాన్సల్ దోస్ వర్డ్స్, సో ఐ క్యాన్సల్ దోస్ నెగటివ్ థింగ్స్ లార్డ్. అండ్ లార్డ్ దిస్ మంత్ ఐ మేక్ అ కమిట్మెంట్. నేను తీర్మానం చేసుకున్నాను, నేను నీ వాక్యమే పలుకుతాను ప్రభువా. ఐ విల్ నాట్ కన్ఫెస్ వాట్ ఐ ఫీల్, ఐ కన్ఫెస్ వాట్ యువర్ వర్డ్ సేస్. మీరు చెప్పింది నేను పలుకుతుండగా మీరు చెప్పింది నా జీవితంలో జరుగును గాక. నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఐ విల్ లెండ్ టు నేషన్స్ ఇన్ జీసస్ నేమ్. I am a blessing in Jesus name. ప్రతి అనారోగ్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. Hallelujah. Thank you Jesus. Thank you Jesus. Lord, we praise you, we bless you Lord God. Hallelujah. We bless you Jesus. Thank you Jesus. Hallelujah. Hallelujah Lord. Come on, ఈ సమయంలో పలకండి, దేవుని మాటను పలకండి. Say I am blessed. I am favored. చెప్పండి, మీ పరిస్థితులు మాట్లాడకండి. ఉద్యోగం లేదు అని చెప్పకండి. లార్డ్ ఐ థ్యాంక్ యూ, ఐ యామ్ బ్లెస్డ్, ఐ యామ్ రాయల్టీ ఇన్ జీసస్ నేమ్. నా జీవితంలో ప్రభువా నీ పరిశుద్ధాత్మ చేత నన్ను అభిషేకించి నడిపించినందుకు స్తోత్రం. కమ్ ఆన్, స్పీక్ చైల్డ్ ఆఫ్ గాడ్, స్పీక్ టు యువర్ ప్రాబ్లం, స్పీక్ టు యువర్ మౌంటైన్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా 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 లార్డ్. హల్లెలూయా లార్డ్. ఆరాధనా నీవే, నీకే ఆరాధనా యేసయ్యా. ఓ యేసయ్యా నా యేసయ్యా, నీ వంటి వారెవరు? యేసయ్యా నా యేసయ్యా, నీలాగా లేరెవరు? యేసయ్యా నా యేసయ్యా, నీ వంటి వారెవరు? యేసయ్యా నా యేసయ్యా, నీ వందలేరెవరు? Come on, just one word, speak one word on your life. Put your hand on your heart and say, prophesy on your life. మీ జీవితం మీద మీరు దేవుని వాక్యాన్ని పలకండి. Come on, speak what you want to see. End result పలకండి. Speak your end result. దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో సృష్టించున్నాడు. స్పీక్ బోల్డ్లీ. ఈరోజు ఏమైతే మీరు పలుకుతారో, మీ పరిస్థితులు ఎలాగున్నా, హోల్డ్ ఆన్ టు వాట్ యు ఆర్ సేయింగ్. పలకండి. కమాన్, ధైర్యంగా పలకండి, భయపడకండి. దేవుడు వెలుగు కమ్మన్నప్పుడు డౌట్ లేకుండే. యూ కెన్ స్పీక్, స్పీక్ 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 స్పీక్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరలోకమందున్న మా ప్రభువానికి స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యముతో మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీ. We thank you Lord.